ఈరోజు అసలు ఏ సమయాల్లో కలిస్తే కనుక భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నది మనం తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి బ్రాంచ్. న్యాచురల్గా అయితే కనుక మ్యారేజ్ అయిన ఫస్ట్ 1 or 2 ఇయర్స్లో ప్రెగ్నెన్సీ అనేది రావడం సహజం. 70-80% ఆఫ్ ద కపుల్స్కి ఫస్ట్ 1 or 2 ఇయర్స్లోనే ప్రెగ్నెన్సీ అనేది కలుగుతుందన్నమాట. బట్ ఇఫ్ స్టిల్ మాక్సిమం 2 ఇయర్స్ అవుతుంది ఇంకా ప్రెగ్నెన్సీ కలగట్లేదు అని అంటే ఒకసారి బేసిక్ ఇన్వెస్టిగేషన్, సెమెన్ అనాలిసిస్, వీర్యకణాల పరీక్ష, అట్ ద సేమ్ టైం ఫీమేల్ పార్ట్నర్కి వచ్చేసరికి ఒక ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ స్కాన్ చూసుకుని అంత నార్మల్ ఉందా లేదా అన్నది తెలుస్తుందన్నమాట. ఇది కాకుండా పీరియడ్స్, రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయా లేదు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటున్నాయా అన్నది కూడాను, దాన్ని బట్టిను అసలు ఫాలికల్ ఎగ్ అనేది న్యాచురల్గా గ్రో అవుతుందా లేదా, ఫాలికల్ రప్చర్ కరెక్ట్ టైం అవుతుందా లేదా, ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవడానికి మీ రెగ్యులర్ సైకిల్స్ అనేది ఒక పారామీటర్. పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంది, ఇటువంటి వారు న్యాచురల్గా కనుక ట్రై చేసుకున్నట్లయితే కనుక ప్రెగ్నెన్సీ కోసం ఏ సమయాల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ కలగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెగ్యులర్గా సైకిల్స్ ఉండే వాళ్ళల్లో ఏంటి అని అంటే 28 to 35 days సైకిల్స్ ఉండే వాళ్ళల్లో మీకు వచ్చే నెక్స్ట్ పీరియడ్ -14 days చేసినట్లయితే కనుక అది మీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది మీ ఓవ్యులేషన్ ఫేజ్ అనమాట. ఆ టైంలోనే +or- 2 to 3 days మీ ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది మీ ఫాలికల్ నుంచి. ఆ టైంలో ఒక +or- 5 days కలిసినట్లయితే కనుక ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటుంది. ఇది కాకుండా లైక్ మెడికల్గా కూడాను మీరు ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీస్, ఫాలికులర్ స్టడీ అని అంటాం. అంటే ఏంటంటే గుడ్డు అసలు ఎదుగుతుందా లేదా, ఎదిగితే కనుక ఫాలికల్ అనేది మ్యాక్సిమం గ్రోత్ ఎప్పుడు వస్తుంది అనేది చూసుకుని స్కాన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని భార్యాభర్తలు కలవడం అనమాట. నెక్స్ట్ వచ్చే పద్ధతి ఏంటి అని అంటే కనుక మీరు యూరిన్ LH కిట్స్ అనేవి దొరుకుతాయి, ప్రెగ్నెన్సీ కిట్స్ లాగానే ఆన్ కౌంటర్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట మెడికల్ షాప్స్లో. ఇవి ఏంటి అని అంటే మీకు ఎప్పుడైతే ఓవ్యులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉండే వాళ్ళలో -14 days చూసుకున్నట్లయితే కనుక అది మీ అరౌండ్ ఓవ్యులేషన్ పీరియడ్ కనుక ఓవ్యులేషన్ అవుతుందేమో అని నెక్స్ట్ 2 days ఉందనగా మీరు ఇది శాంపిల్ అనేది, యూరిన్ శాంపిల్ అనేది ఎర్లీ మార్నింగ్ శాంపిల్ వేసి చూసినట్లయితే కనుక ఎప్పుడైతే 2 lines వస్తాయో, డార్క్ 2 lines, అది మీ ఓవ్యులేషన్ టైం అనమాట. అక్కడ నుంచి ఆఫ్టర్ 2 days అనేది అది మీ మ్యాక్సిమం LH పీక్ అనమాట. అక్కడ నుంచి 2 daysలో ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత ఒక 1 week కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ట్రై చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళలో ఎక్కువగా ఏంటి అని అంటే మీ సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉండాలి, స్కాన్లో న్యాచురల్గా ఫాలికల్ అనేది గ్రో అయ్యి విడుదల అవ్వటం కూడా జరగాలి. అటువంటి వాళ్ళకే ఈ బేస్ లైన్ ప్రికాషన్స్ యూజ్ చేసి మ్యాక్సిమం ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉన్న పీరియడ్లో కలిస్తే కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ టైమ్డ్ ఇంటర్ కోర్స్తో బెటర్గా ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఏమైనా బార్డర్ లైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పర్మ్ కౌంట్లో కానీ, లేదు అనంటే ఓవ్యులేషన్ ఎగ్ కౌంట్లో కానీ, లేదు యూట్రస్లో అనంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ యూజ్ చేయడం వలన ప్రెగ్నెన్సీ అనేది త్వరగా అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.